ఈ వీడియోలో నేను మా ఊర్లో జరిగిన సర్పంచ్ ఎన్నికల గురించి చెప్తాను. అంటే మాక్సిమం చాలా గ్రామాలలో ఇలాగే జరుగుతాయి, కానీ కొన్ని గ్రామాలలో మాత్రమే చాలా యూనిటీగా ఉండి ఆలోచిస్తారు. కానీ మా గ్రామంలో జరిగిన సంఘటన ఏంటి అంటే, పార్టీ ఏ, పార్టీ బి, పార్టీ సి ముగ్గురు నాయకులు సర్పంచ్ ఎన్నికల కోసం పోటీకి నిల్చున్నారు. అయితే పార్టీ ఏకి సంబంధించిన కమ్యూనిటీ వాళ్ళు 150 మంది ఉన్నారు. పార్టీ బికి సంబంధించిన కమ్యూనిటీ వాళ్ళు 200 మంది ఉన్నారు. అలాగే పార్టీ సికి సంబంధించిన కమ్యూనిటీ వాళ్ళు 500 మంది ఉన్నారు. ఇంకా మిగతా కమ్యూనిటీ వాళ్ళు దాదాపు 300 మంది ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ దగ్గర 1100 నుంచి 1200 మంది ఓటర్లు ఉన్నారు. ఈ లెక్కన చూస్తే పార్టీ సికి వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు మాత్రమే సపోర్ట్ చేసిన ఖచ్చితంగా గెలుస్తాడు కదా. ఇప్పుడు అసలు ఏం జరిగిందో చెప్తాను. ఈ ఎలక్షన్ లో జనరల్ కి ఛాన్స్ వచ్చింది కాబట్టి 3 క్యాస్ట్లకు సంబంధించిన వాళ్ళు నిల్చున్నారు. అయితే ముగ్గురు చాలా బాగానే ప్రచారం చేశారు. ఇంటికి తిరిగి కాళ్ళు చేతులు మొక్కి మరీ ప్రచారం చేశారు. ఎవరికి తోచినట్లు వాళ్ళు చేసుకున్నారు. కానీ ఊర్లో సెల్ఫిష్ రాజకీయం చాలా ఎక్కువైందని ఎవరు కూడా గ్రహించలేదు. ఓటర్లలో ఉన్న యువత ఆలోచిస్తారనుకున్నారు, కానీ అమ్ముడు పోతారని ఎవరు కూడా అనుకోలేదు. ఇంకా టైం వచ్చింది, రేపే ఎన్నికలు. అందరూ కూడా పార్టీ సి గెలుస్తుందని నమ్మకంగా ఉన్నారు. బట్ రాత్రికి రాత్రే పార్టీ బి వాళ్ళు డబ్బులు పంచడం స్టార్ట్ చేశారు. ఊరు స్టార్టింగ్ నుంచి డబ్బు పంచుతూ ఊరు చివరి వరకు వచ్చారు. ఆ ఊరు చివరన ఒక సామాన్య వ్యక్తి దానిని అబ్జర్వ్ చేసి వీడియో తీయడం స్టార్ట్ చేసి మిగతా వాళ్ళని పిలిచాడు. వారు వచ్చి డబ్బు పంచే వ్యక్తిని పట్టుకున్నారు. డబ్బు పంచే వ్యక్తిని పట్టుకొని ఎందుకు డబ్బు పంచుతున్నారని క్వశ్చన్ చేసి ఆ డబ్బులను వాళ్ళ జేబులో నుంచి తీసుకొని రెడ్ హ్యాండెడ్ గా వాళ్ళని పట్టుకున్నారు. ఆ డబ్బులు తీసుకునే ప్రాసెస్ లో కొద్దిగా తోపులాట జరిగింది. అయితే ఆ సంఘటన దగ్గరికి వచ్చిన కొందరు మహిళలు ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోకుండా నెగిటివ్ గా ప్రచారం స్టార్ట్ చేశారు. ఎలా అంటే, ఆ డబ్బులు పంచే వాళ్ళని వీరు పట్టుకొని తీవ్రంగా కొట్టారు, పండబెట్టి తొక్కారు, రక్తం వచ్చేలా కొట్టారని చాలా నెగిటివ్ గా స్ప్రెడ్ చేశారు. కానీ అక్కడ వాస్తవంగా ఏం జరిగిందో అనేది ఫుల్ క్లారిటీగా వీడియో ప్రూఫ్స్ తో అందరికి చూపించారు. ఇంటికి వెళ్లి మరి ఇది జరిగిన సంఘటన అని ఆ వీడియో చూపించి మరి చెప్పారు. కానీ ఫలితం లేదు. కానీ వాళ్ళ సైడ్ నుంచి మాత్రం మాటలు చాలా విచిత్రంగా వచ్చాయి. వారి దగ్గర డబ్బులు ఉన్నాయి, పంచుతున్నారు, మీకేంటి నొప్పి, మీకేంటి బాధ, మీ దగ్గర డబ్బు ఉంటే మీరు పంచుకోండి, వాళ్ళు డబ్బులు పంచుతున్నారు, మేము తీసుకునే వాళ్ళం, మధ్యలో మీకేంటి అని ఇలా విచిత్రంగా మాట్లాడారు. ఇదే విషయం పైన ఊర్లో అందరూ కలిసి డబ్బు పంచే వాళ్ళను పట్టుకుని వీళ్ళు కొట్టారు కాబట్టి మనం వాళ్ళకి ఓట్లు వేయొద్దు, వాళ్ళు డబ్బులు పంచుతున్నారు, మనం తీసుకునే వాళ్ళం ఉన్నాం, వీళ్ళకేంటి మధ్యలో బాధ అని డబ్బులు పంచే వ్యక్తిని నిందించకుండా పట్టుకున్న వారిని నిందించడం స్టార్ట్ చేశారు. ఇంకా అలాంటి జనాలకి ఏ విధంగా చెప్పాలో అర్థం కాలేదు. అయితే వాళ్ళది ప్రాబ్లం ఏంటి అంటే, ఇంటికి వచ్చి 1000 రూపాయలు ఇస్తున్నారు. ఆ 1000 రూపాయలు మాకు కాకుండా వాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా ఆపోజిట్ గా నిలవాలనే సంకల్పంతోనే వాళ్ళు ఉన్నారు. అలాగే యూత్ కి కూడా ఈ పార్టీ వాళ్ళు ఫుల్ గా మందు పార్టీలు ఇచ్చారు, వాళ్ళకు కూడా డబ్బులు పంచారు. దీంతో రాత్రికి రాత్రే రాజకీయం పూర్తిగా మారిపోయింది. నేను కూడా స్వయంగా కొన్ని ఇండ్ల దగ్గరికి వెళ్లి ఇది అసలు జరిగింది అని నేను కూడా వీడియో చూపించి మరి మార్చడానికి ప్రయత్నం చేశాను. కానీ ఫలితం లేదు. వాళ్ళు నా దగ్గర ఎలా అన్నారంటే, డబ్బు పంచితే మాత్రాన వాళ్ళని పట్టుకొని కొడతారా అని క్వశ్చన్ చేస్తున్నారు. అసలు అక్కడ ఏం జరిగిందో అనేది వీడియో కూడా చూపిస్తే వాళ్ళు నమ్మడం లేదు. అంటే మన గ్రామాలలో ఎలా ఉందంటే, డబ్బులు పంచే వారికి ఓటు వేయాలన్నట్లు ఉంది. అంటే నిజాయితీగా రాజకీయాలు చేసే వారికి ఓటు వేయాలని ఎవరు కూడా అనుకోరు. ఇలాగే చాలా గ్రామాలలో జరుగుతుంది. కొన్ని గ్రామాలలో మాత్రమే యూనిటీగా ఉండి మార్పు కోసం ఓటు వేస్తారు. సో ఎలక్షన్ స్టార్ట్ అయింది, రిజల్ట్స్ కూడా వచ్చాయి. డబ్బు పంచిన వ్యక్తే స్వల్ప మెజారిటీతో గెలిచాడు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటి అంటే, పార్టీ సికి సంబంధించిన కమ్యూనిటీ వాళ్ళు దాదాపు 500 మంది ఉన్నారు. కానీ ఆ కమ్యూనిటీ వాళ్ళే కేవలం 100 మంది మాత్రమే ఇతనికి ఓటు వేశారు. అంటే అందరూ అమ్ముడుపోయారు. పెద్దవాళ్ళ నుంచి యువత వరకు అందరూ కూడా అమ్ముడుపోయారు. ఇంకో విషయం ఏంటి అంటే, ఈ గెలిచిన అభ్యర్థులలో ఒక్కరు కూడా చదువుకున్న వ్యక్తి లేరు. మరి గ్రామ అభివృద్ధి ఇప్పుడు ఎలా జరుగుతుంది? మన యువత కూడా ఈ రోజుల్లో ఎలాంటి ఆలోచన లేకుండా ఓటు వేస్తున్నారు. ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళకి ఓటు వేస్తున్నారు. దయచేసి ఇది మానుకోండి. 1000కి ఒక మందు బాటిల్కి మాత్రమే అమ్ముడుపోతున్నారు. ఇది గుర్తుంచుకోండి. డబ్బు పంచి గెలిచిన వాడు మళ్ళీ డబ్బు ఎలా సంపాదించాలని మాత్రమే ఆలోచిస్తాడు, కానీ గ్రామాన్ని ఎలా డెవలప్ చేయాలి అని మాత్రం అస్సలు ఆలోచించాడు. అంబేద్కర్ గారు అప్పుడే ఈ విధంగా చెప్పాడు, దేశం అభివృద్ధి చెందాలంటే ముందు గ్రామంలోని యువత మారి ఓటు నిజాయితీగా వేయాలి, అలాగే గ్రామ అభివృద్ధికి తోడుగా ఉండాలని చెప్పాడు. ఈ రోజుల్లో అంబేద్కర్ గారు ఉంటే ఇలాంటి చెత్త రాజకీయాలు చూసి ఖచ్చితంగా ఊరేసుకునేవాడు. సో యువత మారినప్పుడే గ్రామం అభివృద్ధి చెందుతుంది. గ్రామం అభివృద్ధి చెందినప్పుడే మండలం అభివృద్ధి చెందుతుంది. మండలం డెవలప్ అయితేనే డిస్ట్రిక్ట్ డెవలప్ అవుతుంది. డిస్ట్రిక్ట్ డెవలప్ అయితేనే స్టేట్ డెవలప్ అవుతుంది. స్టేట్ డెవలప్ అయితేనే కంట్రీ డెవలప్ అవుతుంది. సో దేశం అభివృద్ధి చెందడానికి మెయిన్ పిల్లర్ వచ్చేసి మన గ్రామంలో ఉండే యువత మాత్రమే. సరే, ఓటు వేసి ఎవరిని ఒకరిని గెలిపించుకున్నాం. గ్రామ ఎదుగుదల కోసం గెలిచిన నాయకుడిని క్వశ్చన్ చేయండి. గ్రామం అభివృద్ధి అయ్యేలా పోరాడండి. సో ఈ వీడియోలో మెయిన్ గా నేను యువతనే టార్గెట్ చేస్తున్నట్లు మీకు అనిపిస్తుంది కదా. అది ఎందుకంటే ఓటు విలువ తెలిసేది చదువుకున్న వాడికి మాత్రమే. చదువుకొని వారితో పోలిస్తే చదువుకున్న వాడికి దాని విలువ ఎక్కువ తెలుస్తుంది. కాబట్టి చదువుకున్న వాడే అమ్ముడుపోయి ఓటు వేస్తే మనం దేశానికి ఏం సమాధానం ఇస్తున్నట్లు? మెయిన్ గా మారాల్సింది యువత మారి ఇంట్లో వాళ్ళని మార్చుకోవాలి. మన ఇంట్లో ఉన్న ఓటర్లనే మనం మార్చలేకపోతున్నాం అంటే తప్పు ఎవరిది? మన ఇంట్లో ఉండే యువతది, మనది. సో దీని గురించి ఖచ్చితంగా ఆలోచించండి. జై హింద్. థ్యాంక్ యూ.